హాయ్ గైస్, ఈరోజు 28 మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. దీని గురించి న్యూస్లో ఎందుకు వచ్చిందంటే హిందూ ఎడిటోరియల్లో పీవీటీజీస్ గురించి డిస్కస్ చేశారు అన్నమాట. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి. సో ఓవరాల్గా మనకు ఇండియాలో 75 ట్రైబ్స్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు మనకు షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఉంటుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఓవరాల్గా 10 crores ఉన్నారు అప్రాక్సిమేట్గా అకార్డింగ్ టు 2011 సెన్సెస్. 2011 సెన్సెస్ ప్రకారం 10 crore ఉన్నారు. అంటే 8.6% ఆఫ్ ది పాపులేషన్ ఓవరాల్గా ఇండియాలో ఎస్టీ పాపులేషన్ ఉంది. దాంట్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే వీళ్ళు వల్నరబుల్గా ఉంటారనమాట. దాంట్లో 75 ఉన్నారు. 18 states అండ్ యూటీస్, 18 states అండ్ ప్లస్ యూటీ ఆఫ్ అండమాన్ నికోబార్ మొత్తం కలిపి మనకు 75 ఉన్నారనమాట. దీంట్లో హైయెస్ట్ వచ్చిందే ఒడిస్సా గవర్నమెంట్లో ఉన్నారు. సో ఒడిస్సాలో ఎక్కువగా పీవీటీజీస్ ఉన్నారనమాట. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలా పీవీటీజీస్ అనేది రావడం జరుగుతుంది. సో వీళ్ళ కోసం ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో పిఎం పీవీటీజీ మిషన్ అని తీసుకొచ్చారు 2023-24లో తీసుకొచ్చారు వాళ్ళ డెవలప్మెంట్ కోసం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిందే పిఎం జడ్జ్మాన్ స్కీమ్ మనకు తీసుకొచ్చారనమాట. సో నవంబర్లో తీసుకొచ్చారు 2023లో. సో దీని ప్రకారం 24,000 కోట్లు అలొకేట్ చేశారనమాట వీళ్ళకి. 11 స్కీమ్. సో 11 కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. సో 11 కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో కొన్నేమో సెంట్రల్ సెక్టర్ కాంపోనెంట్స్, సెంట్రల్ సెక్టర్ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అలాగే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ అబౌట్ ది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో పీవీటీజీస్ 18 states అండ్ యూటీ ఆఫ్ అండమాన్ నికోబార్లో ఉన్నారు. కరెక్ట్. పీవీటీజీస్ ఆర్ నైదర్ కాన్స్టిట్యూషనల్ నాట్ స్టాట్యుటరీ కేటగిరీస్. ఎస్, ఏ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ను మెన్షన్ చేయలేదు, ఏ స్టాట్యుటరీస్కి సంబంధించిన ఒక యాక్ట్ కూడా లేదనమాట వీళ్ళకి సంబంధించి. ఫర్ ది కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్ పిఎం జడ్జ్మాన్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ 2023. దిస్ ఆల్సో కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ ద 3 statements ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో కంటిన్యూస్గా మనకి న్యూక్లియర్ వెపన్స్ అనేది పెరిగిపోతున్నాయి అనమాట. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారు. దాని ప్రకారం ఏంటంటే మనకు న్యూక్లియర్ టెక్నాలజీస్ రెగ్యులేట్ చేయడానికి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటాం. మనకు 1968లో తీసుకొచ్చారు. అలాగే కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటాం. ఇది 1996లో తీసుకొచ్చారు. అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు, ఇది కూడా తీసుకొచ్చారు. ఇలా డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేది తీసుకొచ్చి న్యూక్లియర్ టెక్నాలజీస్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. అలాగే సో ద స్కీమ్ ఫర్ ది ప్రొలిఫరేషన్, ద ట్రీటీ ఫర్ ది ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ 2021లో ఒకటి తీసుకొచ్చారు. సో ఇలా డిఫరెంట్ తీసుకొచ్చారు. దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే నువ్వు టెస్ట్నే బ్యాన్ చేస్తున్నావు, న్యూక్లియర్ టెక్నాలజీస్ టెస్ట్ని. సో అది మిలిటరీకి సంబంధించి అవని, ల్యాండ్కి సంబంధించి అవని, ఓషన్లో అవని, సీలో అవని, ఎయిర్లో అవని అన్నిటినీ బ్యాన్ చేస్తున్నాం అనమాట. అందుకే కాంప్రహెన్సివ్ అన్నాను, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అన్నాను. ఇది 1996లో తీసుకొచ్చారు. 1996లో ఇది ఓవరాల్గా 187 మెంబర్స్ సైన్ చేశారు. సైన్ చేసింది ఎంతమంది అయినా సరే 178 మెంబర్స్ మాత్రమే దీన్ని రాటిఫై చేశారు. దీన్ని రాటిఫికేషన్ వీళ్ళు చేశారనమాట. దాంతోపాటు ఇది ఫోర్స్లోకి రాలేదు. ఇంకా ఫోర్స్లోకి ఎందుకు రాలేదు అంటే ఓవరాల్గా 44 న్యూక్లియర్ స్టేట్స్ ఉన్నాయి. ఆ 44 న్యూక్లియర్ స్టేట్స్ అనేది సైన్ చేయాలి. దాంట్లో మేజర్గా ఇండియా, అలాగే పాకిస్తాన్, అలాగే నార్త్ కొరియా, ఇజ్రాయెల్ అస్సలు సైనే చేయలేదన్నమాట. సో అస్సలు సైనే చేయలేదు. అలాగే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, P5 కంట్రీస్ అంటాం. అంటే ఏవైతే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ లైక్ చైనా కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, యుఎస్ కానీ, ఇవన్నీ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అనమాట. దాంట్లో కూడా 3 స్టేట్స్ మాత్రమే రాటిఫై చేశాయి. చైనా అండ్ యుఎస్ఏ సైన్ చేశాయి కానీ రాటిఫై చేయలేదు. అందుకని ఇది ఫోర్స్లోకి రాలేదన్నమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The Comprehensive Nuclear Test Ban Treaty bans all nuclear explosions whether for military or peaceful purposes. Correct. Although more than 175 countries signed and ratified the CTBT, it is yet to come into force.
బికాస్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ జాయిన్ అవ్వలేదు కాబట్టి. ఇండియా, నార్త్ కొరియా అండ్ పాకిస్తాన్ హ్యాస్ నాట్ సైన్ ది ట్రీటీ ఎట్. కరెక్ట్. Of the 5 nuclear weapon states defined under the Nuclear Non-Proliferation Treaty, only 2 states have signed and ratified the CBD. 2 states మాత్రం దాన్ని సైన్ చేయి రాటిఫై చేయలేదు అనమాట. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ది ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించి నిన్న డెప్త్ లెవెల్కి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారనమాట. దాని నుంచి ట్రేడ్ డెఫిసిట్ ఎలా ఉంది ఇండియాకి 2022-23లో. సో 2022-23కి సంబంధించిన డేటా అనేది వచ్చిందనమాట. దాని ప్రకారం సో ఓవరాల్గా టాప్ 10 స్టేట్స్లో 9 స్టేట్స్కి మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉందన్నమాట. ట్రేడ్ డెఫిసిట్ ఉంది. దాంట్లో కూడా మెజారిటీ ఆఫ్ ద థింగ్ మనకు చైనాతో ఉందన్నమాట. చైనాతోనే ట్రేడ్ డెఫిసిట్ హైయెస్ట్ ఉంది. అదే ట్రేడ్ సర్ప్లస్ చూస్తే యుఎస్తో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఓన్లీ కంట్రీ ఇన్ ద టాప్ 10 లిస్ట్ హ్యావింగ్ ద ట్రేడ్ సర్ప్లస్ విత్ ఇండియా ఇస్ యుఎస్ అనమాట. సో చైనాతో మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, యుఎస్తో ట్రేడ్ సర్ప్లస్ ఉందన్నమాట. సో ఓవరాల్గా టాప్ 10 చూడండి, యుఎస్లోనేమో మనం $36 మిలియన్ మనం సర్ప్లస్ ఉంది. ఇక్కడేమో $85 మిలియన్ మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉందన్నమాట. ఇలా ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఓవరాల్గా మనకు ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందా పెరిగిందా అని చూస్తే ఓవరాల్గా 238 బిలియన్ డాలర్స్ మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇంతకుముందు ఎంత ఉండేది లాస్ట్ ఫిజికల్ ఇయర్లో చూస్తే $264 బిలియన్ ఉండేది. అంటే తగ్గిందనమాట. ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. India has recorded a trade deficit with 9 of its top 10 trading partners in financial year 2023-24. Correct. The United States is the only country out of India's top 10 trading partners with which India has trade surplus. Correct. China is the India's largest trading partner in the financial year 2023-24. Correct. So China ochinde. So $118 billion trade undi. US kuda near to $118 billion trade undi anamata. So the US was the India's largest trading partner in 2023 and 2021-22. ఇది కూడా కరెక్ట్ అనమాట. సో హౌ మెనీ ఆఫ్ అంటే యుఎస్ చైనా ఎప్పుడు పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. ఇవి రెండే లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అవుతూ ఉంటాయి. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ ది 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది ల్యాండ్ స్లైడ్. పపువా న్యూ గినీ. సో పపువా న్యూ గినీలో ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో దానికి సంబంధించి క్వశ్చన్ అడిగాం. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అంటే సో ఇప్పుడు ఇలా స్లోప్గా ఉన్న రీజియన్స్ నుంచి ఏదైనా రాక్స్ ఫాల్ అయినా, సాయిల్ ఫాల్ అయినా, రాక్స్ కానీ, సాయిల్స్ కానీ, డెబ్రిస్ కానీ, ఇవి ఏది కానీ కింద పడినా సరే దాన్నే ల్యాండ్ స్లైడ్స్ అంటాం. ఓవరాల్గా 31% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ మాస్ ఈస్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్ అనమాట. మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు రీజన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ చూస్తే క్లైమేట్ వల్ల రావచ్చు, ఎర్త్ క్వేక్ వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న రాక్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి, సాయిల్ డిస్టర్బ్ అవుతుంది, ఇలా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెదరింగ్ వల్ల జరగచ్చు, ఏదైనా విండ్ ఎరోషన్ వల్ల దేని వల్ల జరగచ్చు, ఎరోజన్ వల్ల జరగచ్చు, వాల్కినోస్, ఫారెస్ట్ ఫైర్స్, గ్రావిటీ వల్ల జరగచ్చు. ద మేజర్ రీజన్ గ్రావిటీ వల్ల జరుగుతుంది అనమాట. మిగిలినంతా డిఫరెంట్ రీజన్స్. దెన్ హ్యూమన్ కాజెస్ ఏంటి? మైనింగ్ వల్ల, క్లియర్ కట్టింగ్, హ్యూమన్ సెటిల్మెంట్స్, రిమూవల్ ఆఫ్ వెజిటేషన్, దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దానికోసమే మనకు ల్యాండ్ స్లైడ్ మిటిగేషన్ స్ట్రాటజీ అవసరం అని చెప్తారనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. A landslide is defined as the movement of mass of rock, debris or earth down a slope. Correct. Landslides can occur suddenly with no notice or can take place for a period of days or weeks or longer. Correct. Landslides can also occur underwater. So underwater lo kuda landslides వచ్చే ఛాన్స్ ఉంది. Because earthquakes అనేది underwater లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి landslides కూడా underwater వచ్చే ఛాన్స్ ఉంది. Correct. Weathering process like freeze thaw can also cause landslide. Freeze thaw అంటే మనకి ఇలా సాయిల్ ఉంటుందన్నమాట. ఇలా రాక్స్ ఉంటాయి. ఈ రాక్స్ మధ్యలో క్రాక్స్ రావడం వల్ల సాయిల్ లూజన్ అవుతుంది. దానివల్ల కూడా మనకు ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ బికాస్ అన్నీ కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది కౌన్సిల్ ఆఫ్ యూరోప్. ది కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ అండ్ రూల్ ఆఫ్ లా అనే ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ తీసుకొచ్చింది అనమాట. దానికి సంబంధించి మనకు న్యూస్లో వచ్చింది. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓవరాల్గా ఇది 1949లో స్టార్ట్ అయింది అనమాట కౌన్సిల్ ఆఫ్ యూరోప్. ఇప్పటికి ప్రెసెంట్ 46 మెంబర్స్ ఉన్నారు. ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. సో ఈయూకి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట ఇది. సో ఇది ఓవరాల్గా ఈయూలో
యూరోపియన్ యూనియన్లో 27 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. యూలో 27 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. సో యూకి దీనికి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనమాట. మేజర్గా యూ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ని జాయిన్ అవుతారనమాట. సో కౌన్సిల్ ఆఫ్ యూరోప్ని జాయిన్ అయ్యాక యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ వెళ్తారు. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అనేది ఏమేమి చూసుకుంటుంది, హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఏదైనా జరిగినా సరే, దేనికి సంబంధించిన అయినా ఇది చూసుకుంటుంది అనమాట. అండ్ ఇంకా దీంట్లో జాయిన్ అయిన ప్రతి కంట్రీకి డెత్ పెనాల్టీ అనేదే లేదు. డెత్ పెనాల్టీ ఈస్ బ్యాన్డ్ ఆన్ ఆల్ దీస్ కంట్రీస్. ఓన్లీ పనిష్మెంట్ ఇవ్వచ్చు, డెత్ పెనాల్టీ ఉండదన్నమాట కౌన్సిల్ ఆఫ్ యూరోప్లో జాయిన్ అయిన ప్రతి కంట్రీకి అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ద కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఈజ్ ది కాంటినెంట్స్ లీడింగ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అనేది ట్రేడ్ ఆర్గనైజేషనా? దిస్ ఈస్ నాట్ ఎ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. సో అందుకే దిస్ ఈస్ రాంగ్. ది కౌన్సిల్ ఆఫ్ యూరోప్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1949 and it is a separate organization from the UN. Correct. How many of the above statements are correct? Only 2 statements is correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద మ్యాక్సిమం రెసిడ్యువల్ లిమిట్స్. సో రీసెంట్గా మనకు ఇది న్యూస్ ఆర్టికల్లో మనం కూడా చదివాం, ఎందుకంటే సింగపూర్ బ్యాన్ చేసింది అనమాట ఎంటీఆర్ మసాలా ఇటువంటి వాటిల్లో మనకు ఎథిలీన్ ఆక్సైడ్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ ఎ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. సో ఇట్ ఈస్ ఎ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కాబట్టి సింగపూర్ బ్యాన్ చేసింది అనమాట. అందుకని మనం ఎంత అలో చేస్తాం పెస్టిసైడ్స్ ఇవన్నీ మన క్రాప్స్లో కానీ మన ఫ్రూట్స్లో కానీ డిఫరెంట్ పెస్టిసైడ్స్ ఎలా అలో చేస్తామని చెప్పడానికే మ్యాక్సిమల్ రెసిడ్యూ లిమిట్, అంటే ఎంత రెసిడ్యూ ఉండాలి, ఎంత పెస్టిసైడ్ ఉండాలి మనం వాడే క్రాప్లో అనేది మ్యాక్సిమం రెసిడ్యూవల్ లిమిట్ ఇస్తుంది. సో ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ప్రకారం FSSAI ఆర్ కోడెక్స్ అల్యూమినిక్ స్టాండర్డ్స్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇలా డిఫరెంట్ కెమికల్స్కి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు టొమాటోస్లో ఎంతవరకు పెస్టిసైడ్స్ ఉండాలి, ఇంత 3 MRL ఉండాలి, ఇలా డిఫరెంట్ కెమికల్స్ అనేది ఎంత ఉండొచ్చు టొమాటోస్లో, ఎంత అలో చేస్తారు అనేది డిఫైన్ చేస్తుంది అనమాట మ్యాక్సిమల్ రెసిడ్యూ లిమిట్. సో ఇప్పుడు మ్యాక్సిమం రెసిడ్యూ లిమిట్స్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు పెస్టిసైడ్స్ ఇన్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ మనకు తెలిసిందే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ మనకు అన్నీ తెలిసిందే. కానీ 1927లో మెడ్రాస్లో జరిగిన ఒక సెషన్లో ఫస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూవే చెప్పారు. సో జవహర్ లాల్ నెహ్రూ గారే చెప్పారనమాట. ఏమని చెప్పారు? పూర్ణ స్వరాజ్ కావాలని ఈయనే చెప్పారనమాట. ఫస్ట్ టైం 1947లో చెప్పారు, 1927లో చెప్పారు. కానీ 1929 లాహోర్ సెషన్ సో దీనికి హెడ్ వచ్చిందే జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. ఆయన పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. అంటే ఇట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది కాంగ్రెస్ యొక్క గోలు పూర్ణ స్వరాజ్ తీసుకురావడం, అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ తీసుకురావడం అని 1929 లాహోర్ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. In the 1927 Congress session of Madras, the famous resolution, the Congress declares India's people desire for complete national independence is moved by జవహర్లాల్ నెహ్రూ గారు మూవ్ చేశారనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద సిరియన్ బార్డర్స్. సో సిరియన్కి సంబంధించి ఫస్ట్ టైం కన్సులేట్ అనేది సౌదీ అరేబియాలో ఓపెన్ చేశారు చాలా సంవత్సరాల తర్వాత. అందుకని న్యూస్ ఆర్టికల్ వచ్చిందనమాట. ఇప్పుడు సిరియాకి సంబంధించి బార్డర్స్ చూద్దాం. దిస్ ఇస్ సిరియన్ కంట్రీ. సిరియాకి ఏ బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి? ఇరాక్ ఈజ్ ది బార్డరింగ్ కంట్రీ, Jordan is the bordering country, Turkey is the bordering country, Lebanon is the bordering country, then Israel is the bordering country. So these are the bordering countries and దాంతో పాటు మెడిటరేనియన్ సీ కూడా బార్డరింగ్ కంట్రీ అనమాట మనకు సిరియాకి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో సిరియా హ్యాస్ బార్డర్ విత్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ కంట్రీస్? మెడిటరేనియన్ సీతో ఉంది, జార్డన్తో ఉంది, సౌదీ అరేబియాతో లేదు, టర్కీతో ఉందన్నమాట. సో దీస్ ఆర్ ది బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ సిరియా. సో ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద జెట్ స్ట్రీమ్స్. సో జెట్ స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ చెప్పాలి అంటే, సో ఇప్పుడు కంటిన్యూస్గా హీట్ వేవ్స్ వస్తున్నాయి. సో హీట్ వేవ్స్ స్లోవర్గా వస్తున్నాయి కానీ లాంగ్ లాస్టింగ్గా ఉంటున్నాయి. సో లాంగ్ లాస్టింగ్గా ఉంటున్నాయని ఒక ఆర్టికల్ రాశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఎందుకు హీట్ వేవ్స్ అనేది స్లోవర్గా వస్తున్నాయి అని చూస్తే జెట్ స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. జెట్ స్ట్రీమ్స్ ఈజ్ ఏ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే మనకు కింద కాకుండా అప్పర్ ఎయిర్లో మూవ్ అవుతుంటుంది అనమాట. ఇది ఎలా మూవ్ అవుతాయి? వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూవ్ అవుతాయి అనమాట జెట్ స్ట్రీమ్స్ అనేవి.
అండ్ ఒక వార్మర్ ఎయిర్ మాస్ ఒక కోల్డర్ ఎయిర్ మాస్ మీట్ అయినప్పుడు ఆ బౌండరీలో ఫామ్ అయ్యేదే జెట్ స్ట్రీమ్ అనేది ఫామ్ అవుతుంది అప్పర్ ఎయిర్లో అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఇది కానీ వీకెన్ అయిందంటే ఇది కానీ వీకెన్ అయిందంటే హీట్ వేవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కానీ స్ట్రాంగర్గా ఉంటే హీట్ వేవ్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఇది వీకెన్ అయితేనే కోల్డ్ వేవ్స్ కానీ హీట్ వేవ్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద జెట్ స్ట్రీమ్స్ బ్లో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద బౌండరీస్ బిట్వీన్ హాట్ ఎయిర్ అండ్ కోల్డ్ ఎయిర్. సో ఈస్ట్ టు వెస్ట్ ఫామ్ అవ్వ, వెస్ట్ టు ఈస్ట్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. ది స్ట్రాంగర్ పోలార్ జెట్ స్ట్రీమ్ కెన్ కాజ్ హీట్ వేవ్ కండిషన్స్ ఓవర్ ది మిడ్ లాటిట్యూడ్. స్ట్రాంగర్ కాదు, వీకర్గా ఉంటేనే హీట్ వేవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే దిస్ ఇస్ ఆల్సో రాంగ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ది లాస్ట్ క్వశ్చన్. సో ది అల్ట్రావైలెట్ ట్రాన్సియంట్ ఆస్ట్రానమీ శాటిలైట్ అల్ట్రాసాట్. సో అల్ట్రాసాట్ ఈజ్ అ ట్రాన్సియంట్ ఆస్ట్రానమీ శాటిలైట్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే మనకు గామా రే బర్స్ట్, అలాగే ఫాస్ట్ రేడియో బర్స్ట్, అలాగే సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్, వీటికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తుంది అల్ట్రాసాట్ అనేది. అల్ట్రాసాట్ అనేది ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ తీసుకొచ్చింది అనమాట ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది. సో దీన్ని లాంచ్ చేసేది ఎవరంటే నాసాలే లాంచ్ చేస్తుంది. ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ తీసుకొచ్చిన నాసా అనేది లాంచ్ చేసింది. అల్ట్రావైలెట్ రేడియేషన్లో మనం స్పేస్కి సంబంధించిన ఏదైనా డేటా కనుక్కోవాలంటే అల్ట్రాసాట్ని యూజ్ చేసి కనుక్కుంటాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద స్పేస్ టెలిస్కోప్ మిషన్ అల్ట్రావైలెట్ ట్రాన్సియంట్ ఆస్ట్రానమీ శాటిలైట్ విచ్ విల్ ఇన్వెస్టిగేట్ ద సీక్రెట్స్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ ఈవెంట్స్ ఇన్ ద యూనివర్స్ ఇస్ డెవలప్డ్ బై. ఇజ్రాయెల్ అనేది డెవలప్ చేసింది, కానీ లాంచ్ చేసేది నాసా అనేది లాంచ్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ గైస్. సీ యూ.